ప్రియమైన రైతు మిత్రులకు నా యొక్క నమస్కారాలు. నా పేరు సురేష్ బాబు అండి. ఇప్పుడు మనము ఒక రైతు ఇక్కడ వరి నారు అలికారు. ఒకసారి చూడండి. ఇది ఇదొకటి. ఇప్పుడు ఆ రైతు దగ్గరికి వచ్చాము. ఒకసారి వారి మాటల్లో విందాము. వారు కొన్నిటికో అప్సైటీ వాడారు, కొంత మట్టుకు అప్సైటీ వాడలేదు. ఒక్కసారి వాటి మాటల్లో మనం తెలుసుకుందాం. మీ పేరండి? నా పేరు శంకర్ సార్. శంకర్, ఏ ఊరు మీది? మాది పేట సంఘం గాంధారి మండల్, మర్రకుంట మార్లకుంట. ఓకే ఓకే. ఇప్పుడు ఇక్కడ మనకు ఒకటో ఎర్రగా ఊపడుతుంది, ఒక దిక్కు పచ్చగా ఊపడుతుంది. మరి వరినారు ఇక్కడ వాడంది ఒక దిక్కు ఉన్నది. ఏది వాడంది? ఏది మీరు వాడంది ఇక్కడ బాజుకు. ఏం వాడలేదు మీరు? దీనికి ఇదే మందు వాడలేదు సార్. అదేంటి, దాని పేరు ఏం పేరు? అప్సైటీ. ఓకే. ఇప్పుడు ఈ వరినారుకి మీరు వాడలేదు అసలు? సార్, అందుకే ఎర్రగా ఉంది, బాగా ఎర్రగా ఉంది సార్. అది వేరే పురుగు ముందు వాడినాము, మన ముగి పురుగు వాడినా అది వేరే. ఓకే. ఇప్పుడు వాడింది ఏది? వాడింది ఇక్కడ మన పచ్చగా ఉన్నాయి సార్. ఇది మొత్తం పచ్చగా ఉంది, వాడింది అప్సైటీ. ఓకే ఓకే. వాడింది మామలకు జర. మీరు మీ తోటి రైతు మిత్రులకు ఏం చెప్పదలుచుకున్నారు? మంచిగా వాడింది సార్, మంచిగా ఉన్న వాడిన కాడికి వెళ్ళి మంచిగా ఉన్నది సార్ అని చెప్తున్నా సార్. అందరూ వాడుకోవచ్చు? ఇది అందరూ వాడుకోవచ్చు సార్. ఇది దేనికైనా వాడుకోవచ్చు. పత్తికి వాడుకోవచ్చు, మక్కకు వాడుకోవచ్చు, పొలంకి వాడుకోవచ్చు, పొలంలో బిజిలా కలిపి చల్లచ్చు, దేనికైనా పనిచేస్తుంది సార్. ఓకే. మరి మీద అవి కూడా ప్రెషర్ చేయొచ్చు. 10 ml ఏమో దీంట్లో కలపచ్చు సార్, స్ప్రే ట్యాంక్లో. స్ప్రే ట్యాంక్ పెద్ద ట్యాంక్లో 6 ml చిన్న ట్యాంక్లో కలపచ్చు. ఓకే. స్ప్రే చేయొచ్చు. అన్నిటికీ ఉపయోగం. సో రైతుకు ఇది అప్సా వాడుకుంటే చాలా మేలు జరుగుతుంది. చాలా మేలు ఉన్నాయి సార్. ఒక్క సంచి బీజ్ 2 సంచులు 3 సంచులు బీజ్ చల్లేట 2 సంచులు వేసుకున్నాను సార్, వాడాలి. ఓకే ఓకే ఓకే. సరే, మంచిదండి. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్.